హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చోలే మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. పూరి, చపాతీ, నాన్, బటర్ నాన్, రైస్, బిర్యానీ దేనిలోకైనా సరే ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ఈ కర్రీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1/2 కప్పు తెల్ల శనగలను తీసుకోవాలి. అంటే కాబూలీ శనగలు అంటాం కదా, వాటిని నీళ్ళతోటి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని మరలా నీళ్లు పోసుకొని ఇలా ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనం కర్రీ మార్నింగ్ టైం ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు నైటే వీటిని ఇలా సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా శనగలు బాగా నానిన తర్వాత వాటిలోని నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 2 కప్పులు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి పైన విజిల్ కూడా ఉంచి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కుక్కర్లోని ఎయిర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే శనగలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ శనగల్ని వేరొక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 10 జీడిపప్పు పలుకులను, అలాగే 2 ఇంచుల కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చిని మీరు స్పైస్కి తగ్గట్లుగా వేసుకోవాలి. మూత పెట్టేసి మధ్యలో నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకును, 2 యాలకులను, ఒక దాల్చిన చెక్క ముక్కను, అలాగే 4 లవంగాలను వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఆనియన్స్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పచ్చివే యాడ్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే కర్రీ టేస్ట్ అనేది బాగుండదు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజు టమాటాలను ఇలా మెత్తటి ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, స్పైస్కి తగ్గట్లుగా కారాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ మసాలా పొడులన్నీ చక్కగా ఈ గ్రేవీలో కలిసేలాగా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా కుక్ అయ్యి పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కాబూలీ శనగలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ శనగలకు పట్టే విధంగా ఇలా 1 మినిట్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా 2 కప్పులు నీళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే స్టేజ్లో ఒకవేళ స్పైసెస్ సరిపోనట్లు అనిపిస్తే మరి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టేసి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పైన అనేది ఆయిల్ చక్కగా ఫ్లోట్ అవుతుంది. గ్రేవీ కూడా మనకు బాగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని, 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ గరం మసాలా ప్లేస్లో మీ దగ్గర చోలే మసాలా ఉంటే దాన్నైనా సరే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఒక మ్యాషర్తో కానీ గరిటతో కానీ ఇలా శనగలను మెదుపుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మరి కాస్త చిక్కబడి టేస్ట్ అనేది బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకొని ఈ కర్రీని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో కానీ లేదంటే ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని పూరి, చపాతీ, నాన్, బటర్ నాన్, రైస్, బిర్యానీ దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా ఇలా శనగలతోటి మనం కర్రీలు చేసుకుంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ చోలే మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.